ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నా గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందని. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి సార్. నా జోలికి కానీ, మా అన్నయ్య జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి కానీ వద్దు సార్. నేను ఇక్కడ వార్నింగ్ ఇవ్వటం రాలేదు, వద్దని చెప్పడానికి వచ్చాను. మనం బాగుందాం, ఓకే? ఇదే విషయం నేను మీ అబ్బాయికి చెప్తే నేను కొట్టేననే కోపంలో ఉంటాడు. అర్థం కాదు. మీరు కొడుకు దెబ్బతిన్నాడనే బాధలో ఉంటారు, అర్థం చేసుకుంటారు. మనం చెప్పే విషయం కోపంలో ఉండేవాడి కంటే బాధలో ఉండేవాడికి అర్థమవుతాయి. ఇంతటితో ఆపేద్దాం. మీ అబ్బాయికి చెప్పండి. వస్తాను. మా అమ్మకి 2 కొడుకులు, ఒక్కడు పోయినా తట్టుకోలేదు. నీకొక్కడే కొడుకు.